హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో నేను నెహ్రూ జూలాజికల్ పార్క్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను. టికెట్కి పెద్దవాళ్ళకి ఎంత కాస్ట్, చిన్నపిల్లలకి ఎంత కాస్ట్, అలాగే టైమింగ్స్ ఏంటి, మనం ఇంటి నుంచి ఫుడ్ తీసుకెళ్ళొచ్చా, ఎలాంటివి లోపలికి అలౌ చేస్తారు, ఏవి లోపలికి అలౌ చేయరు అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వ్లాగ్లో చూద్దాం. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ గ్రీనరీ బాగుంటుంది. నెహ్రూ జూలాజికల్ పార్క్ అని కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ అయితే ఉంటుంది. పార్కింగ్కి వచ్చేసి మనకి 50 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకైతే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ టికెట్స్ డీటెయిల్స్ మీకు క్లియర్గా చూపిస్తాను. అడల్ట్స్కి అయితే 100 రూపీస్, కిడ్స్కి అయితే 3 to 12 years కిడ్స్కి అయితే 50 రూపీస్. ఇక కెమెరా 150, మనం వీడియోస్ తీసుకోవాలంటే ప్రొఫెషనల్గా 2500, ఇంకా మూవీస్ ఏమైనా తీయాలనుకునే వాళ్ళకైతే 10,000. ఇక టాయ్ ట్రైన్ ఉంటుంది. అడల్ట్స్కి అయితే 80 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 40 రూపీస్. ఇంకా వేరే వేరే కాస్ట్లు, ఫిష్ అక్వేరియం అవి ఉంటాయి, ఇక్కడ మీరు చూసేయచ్చు. ఇక లోపలికి అలో చేయని ఐటమ్స్ ఏంటో చూద్దాం. లగేజ్ బ్యాగ్స్ అలో చేయరు. అలాగే ప్లాస్టిక్ కవర్స్, చిప్స్, మన పేపర్ ప్లేట్లు, పేపర్ గ్లాసులు, పిల్లలు ఆడుకునే వస్తువులు ఉంటాయి కదా, అవి కూడా నాట్ అలౌడ్. గన్స్, షార్ప్ ఐటమ్స్ అన్నీ నాట్ అలౌడ్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడైతే మనకు లగేజ్ చెక్కింగ్ ఉంటుంది. మా దగ్గర ఏం లేదు కాబట్టి తనేం చెక్ చేయలేదు. ఇంకా లోపలికి వెళ్తే మనం టికెట్ స్కాన్ చేసి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ లోపల అయితే ఇది ఎంట్రన్స్. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతారు. మీరు చాలా వీడియోస్లో ఫొటోస్లో చూసే ఉంటారు. ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే పార్క్ అయితే ఉంటుంది. ఈ పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి, అలాగే మనం ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ అయితే అలో చేస్తారు. అన్నీ కూడా మనం బాక్సెస్లో, స్టీల్ అట్లా బాక్సెస్లో ప్యాక్ చేసి తీసుకోవచ్చు. ఫుడ్ అయితే అలో ఉంటుంది. మనకి ఫుడ్కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. ఓన్లీ ప్లాస్టిక్ మాత్రమే కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. ఫుడ్ అయితే అలో చేస్తారు. మనం పార్క్లో ఎంజాయ్ చేయొచ్చు మన ఫుడ్ని. ఇక్కడ స్టార్టింగే డక్స్ అయితే ఉంటాయి, చాలా బాగున్నాయి. అవైతే అక్కడ ఒకతను ఫీడ్ చేస్తున్నారు డక్స్ని. మనల్ని చూసి కూడా దగ్గర వరకు కూడా వస్తాయి. ఇక నెక్స్ట్ యానిమల్, ఇది కూడా చాలా బాగుంది. క్యాట్లోనే ఒక టైప్. చూడండి, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక నెక్స్ట్ వైట్ టైగర్స్, చాలా బాగున్నాయి. రన్నింగ్ అయితే చేస్తున్నాయి అటు ఇటు. చాలా ఎంజాయ్ చేస్తారు మనం పిల్లల్ని తీసుకెళ్తే. మేము వీకెండ్ వెళ్ళాం, కొంచెం రష్ ఉంది. బట్ వీక్ డేస్లో అంత రష్ అయితే ఉండదు. మనకి గ్రిల్స్ అయితే ఉంటాయి ప్రొటెక్ట్ చేయడానికి. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముండదు దేనికైనా. ఇక్కడ టైగర్ చూడండి ఎలా రన్నింగ్ చేస్తుందో అందులో. ఇవి కొంచెం చిన్న టైగర్. ఒక్కొక్క దానిలోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అయితే ఉంటాయి. టైగర్స్లో డిఫరెన్స్, బేస్లో డిఫరెన్స్, అలా అయితే చాలా యానిమల్సే ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది చిన్న ఆస్ట్రిచ్. చూడండి ఎలా నడుస్తుందో. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ చూడండి జింకలు అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్ని ఫుడ్ అయితే తింటున్నాయి. ఇవి కూడా జింకలే, కానీ చిన్నవి. వీటిలో కూడా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. చాలా ఉన్నాయి జింకలు అయితే జూ పార్క్లో. 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి. మనని చూసి సౌండ్స్ కూడా చేస్తాయి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు దగ్గర నుంచి ఎలిఫెంట్స్ చూసినందుకు. ఇవైతే మొత్తం 3 ఉన్నాయి. ఇంకా అటు సైడ్ ఒక 2 ఉన్నాయి, కానీ అవైతే బయటకు రాలేదు. మొత్తం ఒక 5-6 వరకు ఉన్నట్టున్నాయి ఎలిఫెంట్స్. ఇక ఇదైతే బటర్ఫ్లై పార్క్. దీంట్లో చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి, కానీ మన వీడియో షూట్లో అయితే కొన్ని
క్లిప్స్లో అయితే రాలేదు కానీ చాలా బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి. గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఇదొక సపరేట్ పార్క్ అయితే ఉంది, బటర్ఫ్లై పార్క్ అని ఉంటుంది. టార్టాయిస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. తన ఏజ్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. మెల్లగా నడుస్తుంది చూడండి, చాలా బాగుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. మనకి ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. మేమైతే పఫ్స్ ట్రై చేసాము. 25-30 అలా ఉన్నాయి పఫ్స్ అయితే. ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది, మంచిగా పార్క్ మధ్యలో. ఎండ కొట్టకుండా ఇలా అంబ్రెల్లాస్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ పక్కనే టీ స్టాల్ ఉంటుంది, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి. ఫుడ్కి అయితే మనం ఇంటి నుంచి తీసుకెళ్ళొచ్చు, లేదా అక్కడ అన్నీ దొరుకుతాయి మనకి. ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంకి అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఆన్ చేస్తారు, చాలా బాగున్నాయి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా వాటర్ ఫ్లో అవుతుంటుంది అన్ని సైడ్ల నుంచి. దాని పక్కనే ఇక్కడ పార్క్లో యానిమల్ థీమ్లో అయితే ట్రీస్ని కట్ చేశారు. బీర్, అలాగే జిరాఫీ, ఎలిఫెంట్, అలా డిఫరెంట్ థీమ్స్తో ట్రీస్ని అయితే డెకరేట్ చేశారు. చాలా బాగుంది చూడ్డానికైతే. ఇక నెక్స్ట్ బర్డ్స్. ఈ బర్డ్స్ అయితే ఇక్కడ మనం రెగ్యులర్గా ప్యారెట్స్ చూసాము ఊళ్ళో పెరిగినప్పుడు, కానీ ఇప్పుడున్న పిల్లలకి అసలు ప్యారెట్స్ కూడా కనిపించడం లేదు. మనం ఎక్కువ అపార్ట్మెంట్స్లో అలా కమ్యూనిటీస్లో ఉండడం వల్ల ప్యారెట్స్ అంటే ఏంటో కూడా తెలియకుండా పోయింది పిల్లలకి. ఇక్కడైతే చాలా ప్యారెట్స్ ఉన్నాయి, ఒక 2-3 సెక్షన్స్ ఉన్నాయి. దేనివి దానికి సపరేట్గా పెట్టారు, చాలా ఉన్నాయి. అన్నీ కూడా ఇక్కడే ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. ఇది క్రొకడైల్, చాలా దగ్గరికి మన దగ్గర. ఇక్కడ ఒక మిర్రర్ అరేంజ్ చేశారు. మిర్రర్ వెనకాల ఉంది కానీ మన పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది. అదైతే పడుకొని ఉంది, బట్ దాన్ని చూస్తేనే కొంచెం భయపడతారు. మా పిల్లలైతే చాలా భయపడ్డారు దాన్ని చూసినప్పుడు. ఇవి కొంగల కోసం అయితే అరేంజ్ చేశారు. వీటినైతే క్రొకడైల్స్ పక్కనే ఇలా వాటర్లో చిన్న చిన్న రాళ్ళతో మంచిగా కలరింగ్ వేసి కొంగలు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడ్డానికైతే, చాలా బాగుంది. ఇది ఇంకొక పార్క్. ఇక్కడ చాలా సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ లేదా ఫుడ్ తినడానికి కానీ చాలా బాగుంది. మనం ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ అయితే ఇక్కడ తినొచ్చు. అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. పెద్ద పెద్ద ట్యాంక్స్లో పెడతారు. మనం ఇంటి నుంచి వాటర్ బాటిల్ క్యారీ చేస్తే మనం దాంట్లో మళ్ళీ ఫిల్ చేసుకోవడానికి వాటర్ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. వాటర్ కానీ ఫుడ్కి కానీ ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఫుడ్ పార్క్లో తినొచ్చు, వాటర్ అయితే అక్కడే అరేంజ్ చేసిన ఉంటే మనం బాటిల్లో ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పీకాక్స్, డిఫరెంట్ పీకాక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి వైట్ పీకాక్, వైట్ అండ్ బ్లాక్ షేడ్లో చాలా బాగుంది. ఇవి వేరియస్ కంట్రీస్లోంచి తెచ్చి ఇక్కడ పెంచుతారు. మనం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. వైట్ పీకాక్స్ అయితే మనం కూడా బయట చూసుండాం. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు చూసి. ఇది చూడండి, ఈ పీకాక్ కూడా డిఫరెంట్ కలర్లో ఉంది. మన రెగ్యులర్ పీకాక్ కన్నా చాలా బాగున్నాయి. ఇంకా చాలా పీకాక్స్ ఉన్నాయి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను కొన్ని అయితే స్కిప్ చేశాను. బ్లూ కలర్లో అలా ఇంకా డిఫరెంట్ పీకాక్స్ కూడా ఉన్నాయి. మీరు వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. జూ పార్క్లోనే అతిపెద్ద యానిమల్ అయితే ఇదే, జిరాఫీ. చూడండి ఎంత బాగుందో, దగ్గర నుంచి చూడడం చాలా ఎంజాయ్ అయితే చేస్తారు పిల్లలు. అక్కడ తనకి ఫుడ్ అయితే పెట్టారు, అది ఫుడ్ తీసుకుంటుంది. ఇక్కడ పావురాలు, మళ్ళీ జింకలు అయితే ఉన్నాయి. ఇవి వేరే టైప్, చాలా డిఫరెంట్ ఉంటాయి. దానికే సెక్షన్స్ అయితే ఉంటాయి.
ఒక జాతి ఇంకొక జాతికి సంబంధం లేకుండా దేనిది దానికే డిఫరెంట్ సెక్షన్స్గా అయితే డివైడ్ చేశారు. అక్కడ మనకు నేమ్స్, దాని ఏజ్ అంతా కూడా మనకి ఒక బోర్డ్ పైన రాసి పెట్టి ఉంటుంది. మనకి తెలియకపోయినా ఇది ఏ యానిమల్ అని దాని పేరు కూడా అక్కడ మెన్షన్ చేసి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ హంసలు. ఇక్కడే వాటర్ అరేంజ్ చేశారు. అవి వాటర్లో అలాగే ఇక్కడ బయట చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇవైతే పడుకొని ఉన్నాయి, చాలా ఉన్నాయి. పిల్లలైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేస్తారు మనం తీసుకెళ్తే. ఇది బఫెలోలోనే ఒక టైప్ ఆఫ్ యానిమల్, చాలా పెద్దగా ఉంది. దీనికి ఒక సపరేట్ సెక్షనే ఉంది. ఇది ఒక్కటే ఉంది కానీ దీనికైతే వాటర్ అన్నీ ఇక్కడే అరేంజ్ చేసి అయితే ఉంటాయి. ఇలా మనం తిరిగి అలసిపోయి రెస్ట్ తీసుకోవాలన్నా ఇలా అయితే మనకి లోపల ఎండ కొట్టకుండా అరేంజ్ చేసి లోపల సీట్స్ అయితే ఉంటాయి. మనం లోపల కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు, లేదా మనం తెచ్చుకున్న ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అది చూడండి ఎలా ఉందో. మనం ఇందాక అక్కడ చూసాం కదా బఫెల్లో టైప్ యానిమల్ అని చెప్పా కదా, దాని పేరు మర్చిపోయాను, సారీ ఫర్ దాట్. ఇది ఇక్కడికి వచ్చింది. ఇది ఎలుగుబంటి, పడుకొని అయితే ఉంది. ఎలుగుబంటిలోనే చాలా టైప్స్ అయితే ఉన్నాయి. ఒక 5-6 సెక్షన్సే ఉన్నాయి. కొన్ని చిన్నవి, కొన్ని ఇంపోర్టెడ్, అలా వేరే దగ్గర నుంచి తెచ్చినవి, అలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. చాలా కష్టపడి వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి పెడుతున్నానండి. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇదొక వాటర్ ఫాల్ మనకు మధ్యలో వస్తుంది. చాలా వాటర్ సౌండ్ అయితే హెవీగా ఉంటుంది. అంత సౌండ్ మనం ఎప్పుడు వినుండము, కానీ చాలా బాగుంటుంది వ్యూ అయితే. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది కూడా ఒక బీర్లోనే ఇంకో టైప్ ఆఫ్ యానిమల్. బీరే ఇక్కడ చూడండి నడుస్తుంది. అలాగే ఇలా 4 కాళ్ళతో నడుస్తుంది, లేదా 2 కాళ్ళతో కూడా ఒక్కోసారి ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. చాలా బాగుంది. ఇక ఈ బర్డ్స్ విషయానికి వచ్చినట్టయితే మనం ప్యారెట్స్ చూసాం కదా, దాంట్లోనే డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఇది గ్రీన్ అలాగే ఆరెంజ్ షేడ్లో ఉంది కదా. ఇందులో చాలా కలర్ ఆఫ్ యానిమల్స్ అయితే ఉన్నాయి. దీన్ని మకావ్ అని పిలుస్తారంట. చాలా బాగుంది, చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇట్లాంటివే చాలా డిఫరెంట్ కలర్ ఆఫ్ చిలుకలు అయితే ఉన్నాయి. అవన్నీ నేను వీడియోలో అయితే షూట్ చేయలేకపోయాను, వీడియో లెంత్ ఎక్కువైతుందని. ఇంకా మీరు రియల్గా వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే టాయ్ ట్రైన్. నేను అప్పుడు ప్రైజెస్ చూపించాను కదా, టాయ్ ట్రైన్ అంట ఇదే ఇక్కడ వెళ్తుంది. పిల్లలకైతే 40 రూపీస్, పెద్దవాళ్ళకైతే 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మొత్తం జూ పార్క్ మొత్తం అయితే తిరిగి చూపిస్తారు మనకి. అలాగే ట్రైన్ జర్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు మనం. మీరు వెళ్ళాలనుకుంటే కనుక మార్నింగ్ టైమ్స్లో వెళ్తే బెస్ట్. ఆఫ్టర్నూన్ టైం నుంచి చాలా రష్ అయితే ఉంటుంది. పిల్లలకి వెళ్ళి ప్లెజెంట్గా చూపించాలి అనుకుంటే మార్నింగ్ టైమ్స్ ఆర్ ద బెస్ట్ అని చెప్తాను నేను. మార్నింగ్ మేము 10కి అలా వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు రష్ అయితే లేదు. మేము 2:30కి అలా ఎగ్జిట్ అయ్యాం. మేము ఎగ్జిట్ అయ్యేటప్పుడు చాలా రష్ ఉంది. టికెట్ కౌంటర్ దగ్గర కానీ చూడడానికి కానీ మరీ అంత రష్ ఉంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది, చూడలేం రష్లో. మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయాలంటే వీకెండ్ వెళ్తే మార్నింగ్ టైమ్సే బెస్ట్ అని చెప్తాను. వీక్ డేస్లో అంత రష్ ఉండదంట, కానీ మేము వెళ్ళింది వీకెండ్. మాకు వీకెండే టైం కుదురుతుంది కాబట్టి వీకెండ్ వెళ్ళాం. కానీ మార్నింగ్ టైంలో వెళ్తే వీకెండ్ కూడా మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. సాటర్డేస్ అలా ఎక్కువ స్కూల్ కాలేజ్ వాళ్ళైతే ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎందుకంటే నెక్స్ట్ డే సండే కాబట్టి మ్యాక్సిమం స్కూల్స్ అండ్ కాలేజెస్ సాటర్డేనే ప్లాన్ చేస్తాయి. కాబట్టి సాటర్డే సండే కొంచెం రష్ ఉంటుంది, మిగిలిన డేస్లో రష్ అయితే తక్కువ ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.